మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా సంత మాగలూరు మండలం పాత మాగలూరు శివారులో తండ్రి కొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. బైక్పై వెళ్తున్న తండ్రి కొడుకులు వీరస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డిని హత్య చేశారు దుండగులు. నరసరావుపేట కోర్టు వద్ద తండ్రి కొడుకుల్ని కిడ్నాప్ చేసి హత్య చేశారు ప్రత్యర్థులు. అనంతరం లక్ష్మీపురం వద్ద పొలాల్లో మృతదేహాలు పడేసి వెళ్లారు. చెక్ బౌన్స్ కేసులో నరసరావుపేట కోర్టుకు వచ్చారు. ప్రకాశం జిల్లా సంత మాగలూరుకి చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి వీరి తల్లిదండ్రులు తండ్రి కొడుకులు. అయితే కోర్టు వద్ద హోటల్లో ఉన్న ఇద్దరిని వాహనంలో లాక్కొని వెళ్లారు. ఆ తర్వాత అతి కిరాతకంగా నరికేసి సంత మాగలూరు వద్ద మృతదేహాలను పడేసి వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. జంట హత్యలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ హత్య ఎందుకు జరిగినట్టుగా చెబుతారు? ఒకటి కాదు, రెండు హత్యలు. తండ్రి కొడుకుల్ని కిరాతకంగా నరికేసి అక్కడ మృతదేహాలని సమీపంలో పడేసిపోయారు. ఎవరు ఈ హత్యకు పాల్పడి ఉంటారని చెబుతున్నారు? రాజేష్, బాపట్ల జిల్లా సంతమాగులూరు శివారులోని పాతమాగులూరు గ్రామ శివారులో ఉన్న ప్రైవేట్ వెంచర్లలో తండ్రి కొడుకులను దారుణంగా హత్య చేసి అక్కడ ప్రవేశించారు. అయితే వీరు ప్రస్తుతం తండ్రి కొడుకులు ఇద్దరు కూడా బెంగళూరులో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే చెక్ బౌన్స్ కేసులో నరసరావుపేటలో ఈ రోజు హీరింగ్ ఉన్న నేపథ్యంలో నిన్ననే నరసరావుపేట చేరుకున్న వీళ్ళు అక్కడే స్టే చేయడం జరిగింది. అక్కడ నుంచి సమీపంలో ఉన్న కోటప్పకొండ గుడికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకుని ఉదయాన్నే కోర్టు వద్దకు రావడం జరిగింది. ఆ కోర్టు వద్ద టిఫిన్ చేసేందుకు వెళ్తున్నటువంటి తండ్రి కొడుకులను వేగంగా వచ్చినటువంటి 2345 అనే స్కార్పియో, నల్ల రంగు స్కార్పియోలో ఒక 6 వ్యక్తులు వచ్చి హడావుడిగా ఇద్దరు లాక్కొని అందులో వేసుకుని కిడ్నాప్ చేయడం కూడా జరిగింది. కిడ్నాప్ చేసిన కొంతసేపటికే వారిద్దరిని కూడా తీసుకువచ్చి పాతమాగులూరు గ్రామ శివారులో ఉన్నటువంటి వెంచర్లలో వారి మృతదేహాలను అక్కడ పడవేశారు. దారుణంగా గొంతు కోసి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా హత్య చేశారు. అయితే వీరికి సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో పరంగానే ఇది జరిగినట్లుగా కూడా స్థానికంగా చర్చించుకుంటున్నారు. వీరు స్థానికంగా కూడా బెంగళూరులో నివసిస్తూ ఉన్నారు. వీరి స్వగ్రామం పాతమాగులూరు అయినప్పటికీ గత కొంతకాలంగా కూడా బెంగళూరులోనే నివాసం ఉంటున్నట్లు తెలుస్తుంది. అయితే బెంగళూరులో వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసేటువంటి క్రమంలో కొన్ని చెక్కులను వేరే వాళ్ళకి ఇవ్వటము, వారు ఆ చెక్కులని పలు రకరకాల ప్లేసుల్లో కూడా వీళ్ళు ఆ చెక్కులపై కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆ కేసులకు సంబంధించి ఆ చెక్కుల కేసులు అతనితో గతంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించినటువంటి గడ్డం అనిల్ రెడ్డి, రఘురామరెడ్డి అనే వ్యక్తులు ఆ కేసు కూడా పెట్టినట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే వీరు ఆ చెక్కుల కేసుల్లో పలు చోట్ల వేసినటువంటి కేసులో భాగంగా సంతమాగులూరు ఈ రోజు హీరింగ్ కు కూడా వీళ్ళు తండ్రి కొడుకులు రావడం జరిగింది. వీరాస్వామిరెడ్డి, అనిల్ రెడ్డి ఇద్దరు కూడా ఉదయం కోర్టుకు వెళ్లేటువంటి క్రమంలో ఆ టిఫిన్ సెంటర్ వద్ద వాళ్ళిద్దరిని కూడా కిడ్నాప్ చేశారు. అయితే అక్కడ వీరికి బెంగళూరులో కూడా అనేక ఆర్థిక లావాదేవీలు, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఆర్థిక లావాదేవీల్లో పలువురితోటి కేసులు కావచ్చు లేదా అదేవిధంగా వాదనలు కావచ్చు జరుగుతూ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఇద్దరిని కూడా దారుణంగా హత్య చేశారని కూడా స్థానికంగా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అక్కడ గతంలో ఇటువంటి వ్యవహారాల్లో వారు రియల్ ఎస్టేట్ చేస్తారని చెప్తున్నారు, బెంగళూరులో నివాసం ఉంటారని చెప్తున్నారు. సో అంటే గతంలో అక్కడ ఆ ఏరియాలో ఏమైనా ఘర్షణలు జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఏమైనా గతంలో వీళ్ళపైన అటాక్ చేసే ప్రయత్నం చేయడం, అంటే వీళ్ళకి థ్రెటన్స్ చేయడం అటువంటి ఏమన్నా ఉన్నట్టుగా ఇప్పుడు తెలుస్తున్నాయా? గతంలో ఈ పాతమాగులూరు గ్రామంలో గతంలో కూడా ఇది ఒక మర్డర్లు కూడా జరిగినట్లు తెలుస్తుంది. గతంలో అక్కడ ఉండేటువంటి ఒక వ్యక్తిని మరియు అతని భార్యను కూడా కొంతమంది వ్యక్తులు గతంలో హతమార్చారు. దాంట్లో వీరి పాత్ర కూడా ఉందనే వాదన కొంతమంది మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వీరు ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోయి కూడా సుమారు 7-8 సంవత్సరాలుగా బెంగళూరులోనే నివాసం ఉంటూ అక్కడే ఉంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఎవరైతే ఈ కేసు తాలూకా గడ్డం అనిల్ రెడ్డి, రఘురామరెడ్డి వాళ్ళు కూడా ఈ ప్రాంతం వారే కావడంతో వీరి మధ్య పాత ఆర్థికపరమైన లావాదేవీలు కాకుండా పాత కక్షలు కూడా ఉండి ఉండొచ్చు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ పోలీసులు అయితే ఇప్పటికీ అక్కడ చేరుకొని విచారణ చేస్తున్నారు. విచారణలో అయితే మరిన్ని విషయాలు వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది. రాజేష్, శ్రీనివాస్, అంటే ఒక్కరిని ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు, ఇద్దరిని ఒకేసారి వాహనంలో లాక్కెళ్ళారని చెప్తున్నారు. అంటే నార్మల్గా అయితే ఒక వ్యక్తి ఉన్నప్పుడే లాక్కెళ్ళడం, కిడ్నాప్ చేయడం అనేది కొంచెం కష్టసాధ్యం. అటువంటిది ఇద్దరిని ఎట్ ఏ టైం చేశారంటే దీంట్లో చాలామంది ఈ హత్యోదంతంలో పాల్గొన్నారని పోలీసులు ఏమైనా అంచనాకు వస్తున్నారా? వీళ్ళు సాధారణంగా గుడికి వెళ్లి వచ్చిన వెంటనే టిఫిన్ సెంటర్ రోడ్డుపై వెళ్తూ ఉండగా వేగంగా వచ్చిన వాహనం రోడ్డు పైన ఆపటంతో పాటుగా చకచకా దిగినటువంటి 6 వ్యక్తులు అప్పటికే కొంతమంది కింద కూడా ఉండడం జరిగింది. అందరూ ఇద్దరిని లాక్కొని వెళ్ళి నేరుగా వెహికల్లో వేసుకుని అదే వేగంతో కూడా వీళ్ళు పాతమాగులూరు వాళ్ళ గ్రామం వైపుకి వచ్చినట్లు తెలుస్తుంది. ఏదైతే వాహనం ఉందో TG 08K 2345 ఇదైతే హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మీద ఉన్నటువంటి వాహనం.
ఈ వాహనంలో కూడా 6 వ్యక్తులు కలిసి తీసుకొచ్చినట్లు చెప్తూ ఉన్నారు. అయితే దీని కేసుకు సంబంధించి వారికి ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గడ్డం అనిల్ రెడ్డి, రఘురామ్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు ఉన్నారని కూడా అక్కడ ఎవరైతే తండ్రి కొడుకులు ఉన్నారో వారి వెంట వచ్చినటువంటి లాయర్ నాగభూషణం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదైతే పూర్తిగా ఆర్థిక వ్యవహారం. ఈ ఆర్థిక వ్యవహారానికి సంబంధించి కొన్ని కేసులు అయితే నడుస్తున్నాయని కూడా లాయర్ చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఇది ఆర్థిక కోణంలో జరిగినప్పటికీ భావిస్తున్నప్పటికీ దీని వెనుక పాత కక్షలు కూడా ఉండి ఉండొచ్చని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒక బ్లాక్ కలర్ స్కార్పియో, ఐ థింక్ అది ఏంటో వెహికల్ పెద్దది. దాంట్లో లాక్కి వెళ్తుంటే మరి ఎవరు ఫాలో ఎవరయ్యారు, ఎవరు వీడియో తీశారో కానీ మొత్తానికి అయితే ఒక వీడియో మనకి వస్తుంది. మహేంద్ర స్కార్పియో వెహికల్ అది. స్కార్పియోలో వాళ్ళిద్దరిని లాక్కి వెళ్ళి అదే వెహికల్లో తీసుకెళ్ళినట్టుగా చెబుతున్నారు. మరి అది పూర్తిగా ఇంకా నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ మరి లాక్కి వెళ్తున్నప్పుడు వేరే వెనకాల ఇంకో వెహికల్ ఫాలో అవుతుంది. మరి వాళ్ళు ఆ వీడియో షూట్ చేశారా ఏంటి అనేది ఇక పూర్తిగా క్లారిటీ రావాలి. సో తండ్రి కొడుకుల్ని ఇద్దరిని కూడా అతి కిరాతకంగా చంపేశారు దుండగులు. పల్నాడు జిల్లా సంత మాగలూరు మండలం పాత మాగలూరులో శివార్లో తండ్రి కొడుకులు దారుణ హత్యకు గురయ్యారు.